నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇది కంప్యూటర్ యుగం. కరెంటు బిల్ దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, వంటికి అవసరమైన వస్త్రాలు అన్నీ కంప్యూటర్ ద్వారానే కొనేస్తున్నారు. అంటే కంప్యూటర్ వాడకం అలా పెరిగిపోయింది. ఇంటర్నెట్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. ఇక స్మార్ట్ ఫోన్ల రాకతో వాతావరణం మారిపోయింది. కంప్యూటర్ ప్రపంచం స్మార్ట్ ఫోన్ రూపంలో అరచేతిలో ఇమిడిపోయింది. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో చేతిలో స్మార్ట్ ఫోన్ స్థానంలో మంచి పుస్తకాన్ని ఎవ్వరూ ఊహించలేరు. పుస్తక పఠనం అలవాటు పూర్తిగా అంతరించిపోతుందని బాధపడే వారికి ఇటీవల హైదరాబాద్లో జరిగిన బుక్ ఫేర్ వచ్చిన స్పందన సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కార్యక్రమం చూడండి. మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. శరీరాన్ని జయించడానికి, చిత్తాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. ఇవాళ యోగామృతంలో మా సకులకు ఏం తెలియచేయబోతున్నారు? ఇవాళ మనము మెడ నొప్పికి సంబంధించి తాడాసన స్ట్రెచ్ ఒకటి, తిరియక్ తాడాసన. ఓకే, సో ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవునండి. ఓకే, సో ముందుగా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ముందుగా తాడాసనం చూద్దాం. ఓకే, సో దీని వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, తాడాసనం వల్ల మొత్తం బాడీ అంతా కూడా కాలి మడల దగ్గర నుంచి మన చేతి వేళ్ల వరకు మొత్తం అంతా స్ట్రెచ్ అవుతుంది. సో జాయింట్స్ అన్ని, మజిల్స్ అన్ని బాగా టైట్ అవుతాయి. టైట్ చేసి రిలాక్స్ చేస్తాం అన్నమాట. సో మొత్తం శరీరాన్ని అంతటిని మనం స్ట్రెచ్ చేసి వదులుతాం. దానివల్ల ఎక్కడ కూడా బిగింపు ఉన్నా, ఏదన్నా కీళ్ళల్లో టైట్నెస్ కానీ ఆర్ కంప్రెషన్ ఉన్నా ఇదంతా కూడా రిలీజ్ అవుతుంది. ఈ మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి అన్నమాట. సో తాడి చెట్టు ఎంత బాగా ఎటువంటి స్ట్రైట్ గా ఉంటుంది, ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా నిలదొక్కుంటుంది, అలాగా మనం కూడా అంత దృఢంగా ఉండడానికి ఇది బాగా పనికొస్తుంది. ఓకే అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నిసార్లు చేయాలి? మార్నింగ్, ఈవినింగ్ చేస్తే సరిపోతుందండి. 2 టైమ్స్. కాకపోతే ఇనీషియల్ గా ఎక్కువ సెట్ చేయలేరు. ఓకే. సో ఈ స్ట్రెచ్ చేసి హోల్డింగ్ చేయాలి పోస్చర్ ని. అలా 1 నిమిషం వరకు చేస్తే ఇంకా ఎటువంటి వేరే సూక్ష్మమేమో అవసరం లేనంత బాగా స్ట్రెచ్చింగ్ వస్తుంది. సో మరి ఆసనం ఎలా వేయాలో మా సకులకు వివరిస్తారు? చూద్దామండి. ఇప్పుడు మనం తాడాసనం చూద్దాం. ఇది నిల్చుని చేసే ఆసనం అండి. ముందుగా పాదాల మధ్యన బాగా లావుగా ఉన్న వాళ్ళు 1 అడుగు దూరం తీసుకోండి. లేదు దగ్గరికి పెట్టగలిగిన వాళ్ళు దగ్గరికి తీసుకుని వేళ్ళు 2 కలిపి మడవల్ని దూరం చేసుకోండి. ఇప్పుడు శ్వాసతో పాటుగా ఇది చేస్తాము. శ్వాసతో పాటుగా చేయలేని వాళ్ళు సాధారణ శ్వాసలో చేయండి. నిలబడి చేయలేనప్పుడు గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అనిత, మీరు గోడకి వెళ్ళి చేయండి. మీరు ఇక్కడ కాళ్ళ మధ్యన 1 అడుగు దూరం తీసుకోండి నిలబడలేకపోతే, లేదంటే దగ్గరికి తీసుకొని శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని నెమ్మదిగా పక్కకి చాపండి. నెమ్మదిగా వీలైనంత నెమ్మదిగా శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతుల్ని బాగా స్ట్రెచ్ చేస్తూ అరచేతుల్ని పైకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా 2 చేతుల్ని తల మీదుగా పైకి తీసుకోండి. చేతులు 2 దండాలు చెవులకి తాకే విధంగా తీసుకుంటూ చేతుల్ని బాగా శరీరాన్ని కింద నుంచి పైకి లాగండి. శ్వాస వదులుతూ నిదానంగా స్ట్రెచింగ్ వదలకుండా చేతులు ఇంటర్లాక్ చేయండి. వేళ్ళని అరచేతులు పైకి తిప్పండి. పూర్తిగా పైకి సాగదీయండి. సాధారణ శ్వాసలో కళ్ళు మూసుకుని ఉండడానికి ప్రయత్నించండి. శరీరాన్ని మాత్రం గమనిస్తుండండి. మీ ఉదర భాగం, పొట్ట బాగా లోపలికి వెళుతూ ఉంటుంది, గమనించండి. ఛాతీ బాగా ఎక్స్పాండ్ అయింది. మీ కాలి మడవల నుంచి చేతి వేళ్ల వరకు శరీరం అంతా పైకి సాగదీయబడుతుంది. మీ వెన్నుని గమనించండి. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. శ్వాస వదులుతూ అరచేతులు కిందకి దింపండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ 2 చేతుల్ని భుజాలకి సమాంతరంగా పక్కకు తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అరచేతులు కింద వైపుకి, శ్వాస వదులుతూ నిదానంగా చేతులు కిందకి.
ఎలాగ మీరు ఆసనంలోకి వెళ్ళారో అలాగే నెమ్మదిగా రండి, గబగబా దించేసేయకుండా. కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకొని శిథిల తాడాసనంలో విశ్రాంతి తీసుకోండి. తాడాసనం వలన శరీరంలో కలిగిన మార్పుల్ని గమనించండి. కిరణ్మయ్య గారు అలా సెట్ చేయడం ఈజీగానే ఉంది, కానీ అలా హోల్డ్ చేసేటప్పుడే అదేంటో తెలుస్తుంది, ఆ పెయిన్ ఏంటో. అవునండి, కానీ చేసేటప్పుడు ఆ నొప్పిని ఆనందంగా భరిస్తే తర్వాత శరీరం ఎంత తేలిగ్గా ఉందో మీకే తెలుస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ తిర్యక్ తాడాసనం. ఓకే, ప్రొనౌన్సియేషన్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో దీని వల్ల ఉపయోగం ఏంటండి? తిర్యక్ తాడాసనం అంటే స్వింగింగ్ అని అర్థం అన్నమాట అండి. తిర్యక్ అంటే పక్కకు ఊగడం, ఊగే తాడి చెట్టు అని అర్థం. సో ఇందాక మనం నిటారుగా స్థిరంగా ఉన్న తాడి చెట్టుని చూసాము, ఇప్పుడు అటు ఇటు సైడ్స్ బెండ్ చేస్తాం అన్నమాట. దానివలన వెన్నుకి సైడ్ బెండింగ్ వస్తుంది, అలాగే లాటరల్ మజిల్స్, ఈ సైడ్ మజిల్స్ అన్ని కూడా చక్కగా స్ట్రెచింగ్ వచ్చి రిలాక్స్ అవుతాయి. ఓకే, సో ఇది ఎంతసేపు చేయాలి? ఇది మనం బ్రీతింగ్ తో పాటు చేస్తాము, అందువలన ఒక 5 to 10 రౌండ్స్ చేస్తే మంచిది. ఇనీషియల్ గా ఒక 5 రౌండ్లు చేయండి శ్వాసతో నియంత్రిస్తూ, తర్వాత ఒక 10 రౌండ్లు. ఓకే, సో అది ఎలా చేయాలో చేద్దామండి. ఇప్పుడు మనం తాడాసన చేసాము, తిర్యక్ తాడాసనం చేద్దాం. కాళ్ళ మధ్యలో 1 అడుగు నుంచి 1.5 అడుగు దూరం తీసుకోండి. మన ఫ్రేమ్ బట్టి ఉంటుంది, భుజాలు సమాంతరంగా, మన భుజాలు ఎంత వెడల్పు ఉన్నాయో అంత తీసుకోండి. చేద్దామా జాహ్నవి? నెమ్మదిగా కాళ్ళ మధ్యన 1 అడుగు 1.5 అడుగు దూరం తీసుకోండి. ఇందాక నేను చెప్పిన విధంగా 2 కాళ్ళు కూడా సమంగా ఉండాలి, పాదాలు వేళ్ళు పక్కకి వెళ్ళిపోకుండా చూసుకోండి. శరీర భారం అంతా 2 పాదాల మీద సమానంగా. నిదానంగా 2 చేతుల్ని తల మీదుగా పైకి తీసుకోండి. చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేయండి, అరచేతులు పైకి తిప్పండి. చేతులను బాగా స్ట్రెచ్ చేయండి, నడుముతో పాటుగా శ్వాస తీసుకుని వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని కుడి పక్కకి వంచండి. ముందుకి వెనకకి కాకుండా పక్కకి మాత్రమే వంగేలాగా. ఇన్హేల్ సెంటర్, శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి, చేతులు వంచకుండా స్ట్రెచ్ చేసి ఉంచాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడం పక్కకి వంగండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేలింగ్, బ్రింగ్ యర్ హ్యాండ్స్ డౌన్. నిదానంగా చేతుల కిందకి తీసు. ఈ విధంగా చేయలేని వాళ్ళు ఇందాక మనం తాడాసనం చేసినట్లుగా గోడ సపోర్ట్ తీసుకుని కూడా వెనక్కి చేయొచ్చు. అప్పుడు ముందుకి వెనక్కి కాకుండా గోడకి మాత్రమే పక్కకి వంగడానికి ఛాన్సెస్ ఉంటాయి. విశ్రాంతి తీసుకోండి, కళ్ళు మూసుకుని కళ్ళ మధ్యన 1 అడుగు దూరం శరీరాన్ని శిథిలంగా వదిలేసేయండి. తిర్యక్ తాడాసనం వలన మీ వెన్ను, మీ శరీరపు పక్క భాగాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో గమనించండి. కిరణ్మయ్య గారు, దీనివల్ల ఏంటంటే నిజంగా ఈ సైడ్ మీద ప్రెషర్ పడుతుంది, అండ్ ఆల్సో బ్యాక్ బోన్ మాత్రం స్ట్రైట్ గానే ఉండాలి. బ్యాక్ బోన్ మనం వంచినప్పుడు స్ట్రైట్ గా పక్కకి లాటరల్ బెండింగ్ వస్తుంది. సో దాని వలన కూడా ఏమవుతుంది, ఈ వెన్ను ఇలా ఉన్న వెన్నుని ఇలా వంచుతున్నాం, వంచడం వల్ల సైడ్స్ లో ఉన్న గ్యాప్స్ కూడా సరిగ్గా సెట్ అవుతాయి. అవును, సో ఇనిషియల్ గా అంటే కొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి ఒక 5 to 10 రౌండ్స్ చేసేసి ఫర్దర్ గా మనం పెంచుకుంటూ ఉండొచ్చు. ఇదే విధంగా మనం హోల్డింగ్ కావాలి అనుకున్నప్పుడు, కొంచెం బాగా చేయగలుగుతున్నాము అన్నప్పుడు లాస్ట్ రౌండ్ కొంచెం సేపు ఒక 5-10 సెకండ్స్ హోల్డ్ చేయొచ్చు, నార్మల్ బ్రీతింగ్. ఓకే అండి, సో ఇవాళ మా యోగామృతంలో నెక్ పెయిన్ కి సంబంధించి మంచి ఆసనాలను మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్తే. గత డిసెంబర్ 18 నుంచి 28 వరకు హైదరాబాద్లో బుక్ ఫెయిర్ జరిగింది. ఈ బుక్ ఎగ్జిబిషన్కు వచ్చిన జనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుస్తకానికి విలువ తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదన్నట్టుగా పుస్తక ప్రియులు తరలి వచ్చారు. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు పుస్తక మహోత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ఉపాధ్యాయులు తమ స్కూల్ పిల్లల్ని తీసుకువచ్చి మరీ పుస్తకాలను పరిచయం చేశారు. పోటీ పరీక్షల సిలబస్ పుస్తకాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస పుస్తకాల వైపు యువత మొగ్గు చూపారు. చిన్నపిల్లల కోసం తల్లిదండ్రులు బాల సాహిత్య పుస్తకాలు కొన్నారు. ఒత్తిడి పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్దవాళ్లు, మహిళలు ఆధ్యాత్మిక పుస్తకాలు బాగానే కొన్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు. మన సఖులు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మరి ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా రాసి పంపించింది, చదవమంటారా? చదవండి. నమస్కారం మేడం, నా పేరు సోని. నా వయస్సు 25 సంవత్సరాలు. మా వివాహమై 5 సంవత్సరాలు అవుతోంది. మేము క్రిస్టియన్ మతానికి చెందిన వారము. నా భర్త అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. సంసారం చాలా దుర్భరమైంది. నేను ఆయన నుండి విడాకులు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చట్టాల గురించి నాకు అవగాహన లేదు. దీనికి సంబంధించి ఏదైనా సజెస్ట్ చేయండి. మన దేశంలో ప్రధానంగా 3 మతాల వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు. మరి వీరికి ఆయా మతాలకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. వాళ్ళు విడాకులు పొందాలన్నా కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. వాళ్ళ వివాహాలకు ప్రత్యేకమైన నిబంధనలు కూడా ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈ సఖి క్రిస్టియన్ మతస్థురాలు భర్త అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నారు. మరి సంసారం దుర్భరం అయిపోయింది అని చెప్పేసి రాశారు. మా ఉద్దేశం, అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నారంటే పాపం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్పేసి మనకు అంతర్లీనంగా మనకు వినిపిస్తుంది ఒక టోన్. సరే, మనం వీళ్ళ మతానికి సంబంధించినటువంటి చట్టాల గురించి తెలియజేద్దాం. ఆవిడ అడిగినట్లుగానే మన దేశంలో క్రైస్తవులకు సంబంధించి 2 రకాల చట్టాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో క్రైస్తవ వివాహ చట్టము 1872, రెండోదేమో క్రైస్తవ విడాకుల చట్టము 1869. మరి ఈ 2 చట్టాల్లో ఏమని చెప్పబడిందంటే, ఒకటేమో వివాహానికి సంబంధించినటువంటి చట్టము, రెండవదేమో విడాకులకు సంబంధించినటువంటి చట్టము. ఈ వివాహానికి సంబంధించినటువంటి క్రైస్తవ వివాహ చట్టము 1872లో ఏమని చెప్పారంటే, క్రైస్తవ వివాహాలు ఏ రకంగా జరపబడతాయి, అసలు క్రైస్తవ వివాహాలు జరపడానికి ఎవరెవరికి అర్హత ఉంటుంది, ఏ మతపరమైన సిద్ధాంతాలను మతపరమైన నమ్మకాలను అనుసరించి వివాహాలు జరుపుకుంటారు అన్న విషయాల గురించి దాంట్లో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ సఖి అడిగింది మనల్ని విడాకుల గురించి. వీరికి సంబంధించిన విడాకుల చట్టము 1869లో వచ్చింది. ఆ 1869లో వీరికి సంబంధించిన విడాకుల చట్టం వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఒక రకంగా క్రైస్తవ మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పేసి మనం భావించక తప్పదు. దాంట్లో ఏమని చెప్పారంటే, క్రిస్టియన్స్, ఎస్పెషల్లీ క్రిస్టియన్ మహిళలు భర్తల నుండి విడాకులు తీసుకోవాలంటే ఒకే ఒక కారణాన్ని చూపించి మాత్రమే, అంటే ఒకే ఒక కారణాన్ని రుజువుపరిచి మాత్రమే విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉండేది అప్పట్లో. అంటే భర్త అడల్టరస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఈ అడల్టరీ అన్న గ్రౌండ్ని అనుసరించి మాత్రమే వాళ్ళు వివాహాన్ని రద్దుపరుచుకునే అవకాశం ఉండేది. మరి అడల్టరీ అనేటటువంటి గ్రౌండ్ ఎట్లా ఉందంటే, అది ఏ చట్టాన్ని అనుసరించినా కూడా, మన హిందూ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, తర్వాత ఇతర యాక్ట్స్ కానివ్వండి అనుసరించినా కూడా ఈ గ్రౌండ్ ప్రూవ్ చేయడం చాలా కష్టం. విడాకుల పిటిషన్ దాఖలు చేసే నాటికి 2 సంవత్సరాల నుండి నిరంతరాయంగా మానసిక అస్వస్థతగా ఉన్నప్పుడు, అంటే పిచ్చి, అట్లాగే మానసిక అస్వస్థత, ఇన్సానిటీ, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల నుండి అతను బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకొక స్పౌజ్, అంటే భర్త కానీ భార్య కానీ విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత విడాకుల పిటిషన్ దాఖలయ్యే నాటికి 2 ఏళ్ల నుండి కావాలని సంసార జీవితాన్ని గడపకుండా నిరాకరిస్తే, అంటే ఇంటెన్షనల్గా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయకుండా ఉంటే కంటిన్యూస్ 2 ఇయర్స్ నుంచి ఆ గ్రౌండ్ను బేస్ చేసుకుని విడాకులు తీసుకునే అవకాశము ఇరువురికి కూడా కల్పించబడింది. తర్వాత అట్లాగే 2 సంవత్సరాలు కంటిన్యూస్గా నిరంతరాయంగా లెప్రసీ కానివ్వండి, మూర్ఛ కానివ్వండి, ఇలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు దీన్ని బేస్ చేసుకుని విడాకులు తీసుకునే అవకాశము క్రైస్తవ విడాకుల చట్టము కల్పించింది. ఇంకా దాంతోపాటు 2 ఏళ్ల నుండి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఆ సఖి చెప్పినటువంటి డిసీజ్ అనమాట, ఇలాంటి డిసీజెస్లో బాధపడుతూ ఉన్నప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకుని క్రైస్తవ మహిళలు విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఇది కాకుండా క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టేసేసి వేరే మతం స్వీకరించినప్పుడు, అంటే వీరికి ఇష్టం లేకుండా వేరే మతం స్వీకరించినప్పుడు విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 7 సంవత్సరాల నుండి వారి యోగక్షేమాలు ఆచూకీ తెలియవలసిన వారికి తెలియకుండా పోయినప్పుడు విడాకులు తీసుకోవచ్చు. అంటే చెప్ప పెట్టకుండా సంసారాన్ని వదిలిపెట్టేసేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు జీవించి ఉన్నారో మరణించి ఉన్నారో అసలు ఏంటో వాళ్ళు వేరే కుటుంబీకులకి ఎవరికి కూడా తెలియవు అనమాట. దాన్ని సివిల్ డెత్గా మనం పరిగణించుకోవచ్చు. అట్లా 7 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి ఆచూకీ లభించినప్పుడు, దొరకనప్పుడు, తెలియనప్పుడు వాళ్ళు దాన్ని అనుసరించి విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మానసికంగా శారీరకంగా హింసించినప్పుడు ఆ గ్రౌండ్ని బేస్ చేసుకుని కూడా విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది.
ఇంతకుముందు వీళ్ళకు పాత చట్టంలో ఏమని ఉండేదంటే, ఒకవేళ మహిళకు అడల్టరీ గ్రౌండ్ మీద విడాకులు వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ హైకోర్టు కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి పాపం క్రిస్టియన్ ఈ డైవర్స్ యాక్ట్లో ఉండేదన్నమాట. ఒక కోర్టు డైవర్స్ ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలన్నమాట. అంత కష్టంగా ఉండేది. కాబట్టి ఆ కష్టతరమైనటువంటి నిబంధనలు తొలగించి 2001 సంవత్సరంలో సవరణ చట్టం తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఆ సఖి భర్తకి ఈ రకంగా సంక్రమించేటటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రౌండ్ను బేస్ చేసుకుని ఆవిడ విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. మేడం, అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కారణాలే కాకుండా విడాకులు తీసుకోవడానికి ఇంకా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాలు ఇరువురికి వర్తిస్తాయి. అంటే భార్యాభర్తలు ఇరువురికి వర్తిస్తాయి అనమాట. కేవలం భార్య మాత్రమే ఆవిడకి మాత్రమే వర్తించేటటువంటి ఇంకొక కారణం ఏంటంటే, ఎవరైనా సరే క్రిస్టియన్ వివాహం చేసుకున్నప్పుడు క్రైస్తవులలో ఆ భర్త వేరే స్త్రీలపైన అత్యాచారం జరిపినప్పుడు, నా భర్త రేప్ కేసులో ఇరుక్కున్నాడు, నేను ఇంకా ఈ వ్యక్తితో సంసారం చేయడం నాకు చాలా అసహ్యంగా ఉందని చెప్పేసి ఆ రేప్ కేసులో ఇరుక్కునే డీటెయిల్స్ అన్ని కూడా రాసి దాన్ని బేస్ చేసుకొని క్రైస్తవ మహిళ వివాహాన్ని రద్దుపరుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అసహజమైనటువంటి అంటే అన్యాచురల్గా సెక్షువల్ అఫెన్సెస్ చేసినప్పుడు, ఈ జంతువులతో పెట్ యానిమల్స్తో ఇత్యాది వాటితో అసహజమైన లైంగిక చర్యలు చేసినప్పుడు అవి చెప్పుకోవాలంటే చాలా అవర్షన్గా ఉండేటటువంటి విషయాలు. ఇలాంటి నేరాలకు, అస్వాభావికమైన నేరాలకు పాల్పడుతున్నాడు కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడగొచ్చు అనమాట. వీటితో పాటు వీళ్ళకి చట్టంలో ఇంకొక వెసులుబాటు కల్పించారు. ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా పొందొచ్చు వీళ్ళనమాట. ప్రొటెక్షన్ ఆర్డర్స్ అంటే ఏంటంటే, భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు, లేకపోతే విడాకుల కేసు పెండింగ్లో ఉన్నప్పుడు భర్త ఎక్కడెక్కడో అప్పులు చేసి వేరే వాళ్ళకి అందరికి కూడా డెట్స్ తీసుకొని, ఆ డెట్స్కు చాలామంది కూడా భార్యలను అడుగుతూ ఉంటారు, నీ భర్త పలానా చోట ఇంత డబ్బులు తీసుకున్నారు, ఈ డబ్బులు మాకు ఇవ్వండి, మీ ఆస్తిని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అమాయకులైన మహిళలపైకి వస్తూ ఉంటారనమాట. ఆ రకంగా రాకుండా క్రైస్తవ మహిళ రక్షణ హక్కులను కూడా పొందవచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ను పొందవచ్చు. అంటే నా భర్త పలానా వాళ్ళకి అప్పులు ఇచ్చారు, అప్పులు వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి నా ఆస్తి వాళ్ళు తీసుకోకుండా, నా ఇంటిపైకి వాళ్ళు దాడి రాకుండా నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి రక్షణ ఉత్తర్వులు కూడా పొందేటటువంటి అవకాశము క్రైస్తవ మహిళలకు మన చట్టం ద్వారా కల్పించారు. ఓకే మేడం, సోని గారి సమస్యకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం ఎంత కంప్యూటర్ ప్రపంచంలో బ్రతుకుతున్నా పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత అనంతమైనది. నేడు పిల్లలు, పెద్దలు అందరూ ప్రతి చిన్న విషయానికి అంతర్జాలం మీదే ఆధారపడుతున్నారు. నోటితో చెప్పగలిగే లెక్కలకు కూడా క్యాల్కులేటర్లు ఉపయోగిస్తున్నారు. బుర్రకసలు పనే చెప్పడం లేదు. దీంతో మెదడు మొద్దుబారిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ కాలంలో ఇంకా పుస్తకాలేంటని చిన్నచూపు చూడవద్దని చెప్తున్నారు. కంప్యూటర్లతో గడిపే వారిలో కంటే పుస్తకాలు చదివే వారిలోనే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న వంటలను పరిచయం చేస్తున్న మన వంటల సందడి ఈరోజు కూడా ఓ సరికొత్త వంటతో సిద్ధంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కల్పన గారు. కల్పన గారు ఈ రోజు మనకు ఏ వంటను పరిచయం చేస్తున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్కడి నుండి వస్తున్నారు? CSR కాలనీ నుంచి వస్తున్నాను. ఓకే, ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఏ వంటను పరిచయం చేస్తున్నారు? పాలక్ కాజు పకోడీ అని. పాలక్ కాజు పకోడీ. ఓకే, చాలా కొత్తగా అనిపిస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? ఓకే అండి. శనగపిండి, బియ్యం పిండి, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, కారం, ఆయిల్, పాలకూర. ఓకే కల్పన గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలా? ఇదిగోండి బౌల్. ఒక కప్ శనగపిండి వేయాలి. ఒక కప్ శనగపిండి వేస్తున్నాను. బియ్య పిండి 2 స్పూన్స్ వేయాలి. బియ్య పిండి 2 స్పూన్స్ వేయాలి. కొంచెం క్రిస్పీగా రావడానికి 2 స్పూన్స్ వేయాలి. కాజు వేయాలి. కాజు పాలక్ పకోడీ అన్నాం కాబట్టి కాజు వేయాలి. కల్పన గారు, కాజు వేసుకున్నాం కదా, నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం దీనికి తగినంత వేసుకోవాలి. ఓకే, అంటే ఇందులో పచ్చిమిర్చి వేయకుండా కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే, ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్
1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఓకే సాల్ట్ వేసుకోవాలి, ఓకే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. సాల్ట్ తగినంత. ఓకే ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత పాలకూర వేయాలి, పాలకూర వేయాలి తగినంత వేయాలి. 1 కప్కి 1 పాలకూర సరిపోతుంది. ఓకే కొద్దిగానే తీసుకున్నారు. కొద్దిగానే తీసుకున్నాను, పిండి 1 కప్ కదా, ఒక 2 కప్స్. ఇప్పుడు వాటర్ తీసుకోవాలి, వాటర్ తోటి మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా వేయాలా? వాటర్ అంటే పాలకూరలో వాటర్ ఉంటుంది అంటారు కదా, సరిపోదు. సో శనగపిండి వేస్తాం కదా, ఇదంతా మంచిగా మిక్స్ చేయడానికి వాటర్ కావాలి. ఓకే, అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలా లేకుండా మామూలుగా ఎక్కువ వాటర్ వేయకూడదు, మామూలుగా దానికి తగినంత వాటర్ కలుపుకుంటే చాలు. మామూలుగా పకోడీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలా? అవునండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఓకే ఓకే మనం ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీ లాగా వేసేసుకోవడమే. పిల్లలకి ఇంకా కొత్తగా ఇంకేం ట్రై చేస్తూ ఉంటారు? వాళ్ళకి స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? హాట్ ఇష్టం అండి. హాట్ ఎక్కువగా ఇష్టం. ఎక్కువ నాన్ వెజ్ చేస్తానండి. నాన్ వెజ్ లో ఇంకా వెరైటీస్ తయారు చేస్తూ ఉంటారా? చికెన్ 65 అలా చేస్తుంటాను, పిల్లలకి నాన్ వెజ్ ఇష్టం అండి. ఓకే, టీవీలో వచ్చినవి వాచ్ చేసిన వెంటనే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా? కొన్ని ట్రై చేస్తాను, వస్తాయండి, కొన్ని వస్తాయి. అభిరుచి ఈ సఖీ ప్రోగ్రామ్ చూస్తానండి. ఆయిల్ కూడా హీట్ అయింది కదా, వేసుకుందామా? వేసుకోండి. కల్పన గారు ఎంత టైం పడుతుందండి? ఒక 5 minutes లో పడుతుందండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసేయాలి. ఓకే సరే, వెయిట్ చేద్దామా మరి? ఓకే అండి. ఓకేనండి. కల్పన గారు వేగాయండి? వేగాయండి, రెడీ అయిపోయింది. ప్లేట్ సర్వింగ్ ప్లేట్ తీసుకుని. ఓకే, స్టవ్ ఆఫ్ చేసినా? చేయండి. పేపర్ ప్లేట్లకు ముందు తీసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే వేగిపోయాయని మనకు అర్థమవుతుందండి. అప్పుడు తీసేసేయచ్చు. సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి, దాంట్లో వేస్తాం. పాలక్ కాజు పకోడీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి లహరి గారు. తప్పకుండా అండి. పాలక్ కాజు పకోడా టేస్ట్ కి సిద్ధంగా ఉంది. కానీ అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేసేయండి. పాలకూర కాజు పకోడీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యం పిండి, పాలకూర, కాజు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. పాలకూర కాజు పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, కాజు, కారం, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర వేసి వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక తయారు చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని పకోడీలా వేసుకోవాలి. అలా వేయించుకున్న పకోడీలని పేపర్ ప్లేట్ లోకి తీసుకొని ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర కాజు పకోడీ రెడీ. పాలక్ కాజు పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. కల్పన గారు, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. మనం వేసుకునే పాలకూర మిక్స్ చేసారు చూడండి కాజులో, ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది. కాజు కూడా మధ్యలో క్రిస్పీగా తగులుతూ కూడా అది కూడా చాలా బాగుందండి. ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి వంటను నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. చూసారు కదా, కల్పన గారు పరిచయం చేసిన పాలకూర కాజు పకోడీ నిజంగా చాలా చాలా బాగుంది. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంట ఏదైనా తెలిసినట్లయితే వెంటనే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మా ఫోన్ నంబర్ 040-2355-6540 నెంబర్కు కాల్ చేసి వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. సో చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.
ఒక మంచి పుస్తకాన్ని చదవడం అంటే సమాజాన్ని, మనుషుల మనస్తత్వాలను చదవడం అన్నమాట. పుస్తక పఠనం అలవాటు ఉన్నవారు ప్రపంచాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పుస్తకాలు పరిష్కార మార్గాలు సూచిస్తాయి. వివిధ సందర్భాల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలో నేర్పుతాయి. మంచి చెడులను గ్రహించగలిగే శక్తినిస్తాయి. మనం చేసే ప్రతి పని వెనుక ఒక తార్కిక జ్ఞానాన్ని, ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మక దృష్టితో చూసే విశాల భావాలను అందిస్తాయి. మొత్తంగా ఒక మనిషి జీవన విధానాన్ని, ఆలోచనలు, దృక్పథాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ షోరూమ్ కి. మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ ఏంటో ఆయన మనకు చూపించడానికి రెడీగా ఉన్నారు. లేటెస్ట్ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మా సకులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తారని. ఏం చూపించబోతున్నారు ఈరోజు? మేడం, ఈరోజు మనం చూసే డిజైన్స్ అండి, మార్కెట్లో మనం కొత్తగా ప్రవేశపెట్టబోయే డిజైన్స్ మేడం. ఇవన్నీ కూడా మన డిజైనర్ వేరు. మన మ్యారేజెస్, ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ రన్ అవుతుంది. మ్యారేజ్ ఫంక్షన్స్కి ఎలాంటి కట్టుకోవాలి, రిసెప్షన్స్కి ఎలాంటి కట్టుకోవాలి, మామూలు జనరల్గా పెళ్ళిళ్ళ సీజన్లో మిగతా వెరైటీస్ ఎలా కట్టుకోవాలి అనే వాటిల్లో మనం కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనం వచ్చేసి కొన్ని శారీస్ తయారు చేసామండి. అటువంటి శారీస్ అన్ని కూడా మనం చూస్తాం. ఓకే, ఈ శారీ చూస్తాం మేడం. ఇది వచ్చేసి మనకి చూడండి, మనకి మంచి రెడ్ కాన్సెప్ట్ నేను తీసుకున్నాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏంటంటే మ్యారేజ్ రిసెప్షన్స్కి వాటి కట్టుకోవాలి అని అంటే ఇటువంటి శారీస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది వచ్చి మనకి మంచి జార్జెట్ వస్తుంది. కంప్లీట్ మనకి జార్జెట్ అంతా మనకు ఇందులో తీసుకుంటే మనం జార్జెట్ ప్లేన్ మీద స్టోన్స్ వర్క్ అండి, మంచి వర్క్ కూడా. ఈ స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ అనేది మనం ఇందులో స్టిచ్ చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా దగ్గరగా స్టోన్స్ వస్తాయి, దగ్గరగానే ఉంటూ మనకి స్టోన్స్ ఇస్తున్నామండి. ఫుల్ శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మనకి. అలాగే దీని బార్డర్ చూడండి, చాలా స్పెషల్గా మనం డిజైన్ చేస్తున్నాం. ఇదంతా వచ్చేసి మనము చూస్తే మన కుందన్ వర్క్ అనేది మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా మన కుందన్ వర్క్, జర్దోసి వర్క్తో వచ్చేటట్టు. అలాగే దీంట్లో ఫల్స్ కూడా మనం, బీడ్స్ కూడా మనం వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నామండి. ఈ బార్డర్ అనేది చాలా రిచ్గా ఉంటుందండి. ఈ బార్డర్ అనేది మనకి 3 sides కూడా మనకి ఫాలో అవుతూ 3 sides కూడా ఉంటుందండి. శారీ మొత్తం ఇలాగే వస్తుందా విజయ్ గారు? పళ్ళు ఎలా ఉంటుంది? దీని పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనం సింగిల్ లైన్తో మనం ఇస్తున్నామండి. ఈ విధంగా పళ్ళు కూడా ఇలా వస్తుంది మనకి. ఓకే, ఈ విధంగా ఉంటుంది దీంట్లో మెయిన్. ఇంకా బ్లౌజ్ ఎలా ఉంటుంది సార్? దీని బ్లౌజెస్ వచ్చేసి మనం దీంట్లో 2 రకాల బ్లౌజెస్ మనం ఇస్తున్నామండి. 2 types ఆఫ్ బ్లౌజెస్. ఒక బ్లౌజ్ తీసుకుంటే చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్తో మనం ఇస్తున్నాము. దీంట్లో బ్లౌజెస్ మనకు 2 types ఆఫ్ బ్లౌజెస్ ఇస్తున్నామండి. 2 డబుల్ బ్లౌజ్ వస్తుంది. ఒక బ్లౌజ్ వచ్చి కంప్లీట్ మనం గోల్డ్ కలర్ తీస్తున్నామండి. రెడ్ అండ్ గోల్డ్ కలర్ అంటేనే చాలా హైలైట్గా ఉంటుంది బ్లౌజ్. ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే మనం వర్క్ ఇస్తాము. మీదంతా బ్లౌజ్ ఇది ఉంటుంది. మనం డిజైన్ చేయించుకోగలిగితే మంచి బ్లౌజ్ కి కూడా హ్యాండ్ కి మనకి జర్దోసి అలాగే కుందన్ వర్క్ వచ్చింది. అవునండి. ఇందులో వచ్చేసి మనం ఒక ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఇది ఒక బ్లౌజ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మేము సపరేట్ గా డిజైన్ చేయించినటువంటి ఫుల్ వర్క్ బ్లౌజ్ అనేది మనం ఒకటి ఇస్తున్నామండి. ఓకే ఓకే, మీరే మొత్తం బ్లౌజ్ మొత్తం మీరే డిజైన్ చేస్తారా? మొత్తం బ్లౌజ్ అంతా మనమే డిజైన్ చేస్తున్నాము. ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 types కూడా మనకి ఏంటంటే కంప్లీట్ వర్క్ ఉండేటట్టు వస్తుందండి. ఇది బాగుంది. ఈ సారీ ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 7200 రూపీస్లో మనం ఇస్తున్నామండి. ఇప్పుడు ఈ బ్లౌజ్తో వచ్చేటట్టు కదా మనం ఇంతకుముందు రిసెప్షన్లో వేసుకోవచ్చు. ఇంతకుముందు గోల్డ్ బ్లౌజ్ ఇచ్చాం కాబట్టి అది జనరల్గా ఈ సారీ రిసెప్షన్ సారీ అనేటప్పటికల్లా నెక్స్ట్ అంత ఫంక్షన్లు మనకు లేకపోతే పక్కన పెట్టేయాల్సి ఉంటుంది. కానీ ఈ గోల్డ్ బ్లౌజ్తో నెక్స్ట్ సింపుల్ ఫంక్షన్స్ కూడా మనం వేసుకోవడానికి చాలా బాగుంది విజయ్ గారు. ఈ సారీ రెడ్ కలర్, అలాగే రిచ్ గా మనకి ఇవన్నీ కూడా బీట్స్ అంతా కూడా రావటం, జర్దోసి వర్క్, అలాగే 2 types ఆఫ్ బ్లౌజెస్ కూడా ఇవ్వడం, ఒకటి స్టిచ్చెడ్ కూడా ఇచ్చారు. చాలా చక్కగా ఉంది ఈ బ్లౌజ్ కూడా. మనము ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ కావాలంటే కూడా అలా కూడా కుట్టించుకోవచ్చు మనం. అలాగే ఈ మనము పార్టీ వేర్కి కానివ్వండి, అలాగే బయట కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏ శారీ చూపించబోతున్నారు? ఇంకోసారి చూద్దాం మేడం. ఈ శారీ చూద్దాం మేడం. ఇది కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనం తయారు చేసినటువంటి శారీ అండి. డిజైన్ అంతా కూడాను ఇది కూడా మనకి పార్టీస్కి మంచి పార్టీ వేర్గా ఉండేదానికి చాలా బాగుంటుందండి.
ఈ చిన్న వాళ్ళకి అని పెద్దవాళ్ళకి కొద్దిగా ఏజ్ పర్సన్స్ కూడా దీన్ని కట్టాలి అని అంటే అబౌవ్ 35-40 వాళ్ళు కూడా కట్టొచ్చు అండి ఇటువంటి డిజైన్స్. ఈ డిజైన్లో మనం చూస్తే ఇందులో వచ్చిన క్లాత్ మంచి షిమ్మర్ అండి, మంచి షైనింగ్ వేర్గా ఉంటుంది. ఇంతకుముందే అనుకున్నాం మనం చూసే శారీస్ అన్ని కూడా ఏంటంటే ఒక పార్టీ వేర్గా చూస్తున్నాం కాబట్టి దానికోసం మనం సపరేట్గా మనం డిజైన్ చేయించినటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడాను. దీంట్లో ఇచ్చిన వర్క్ కూడా చూడండి ఎంత మంచి కాంబినేషన్లో ఇచ్చాం మనం. ఈ వర్క్ మనం కింద వర్క్ చూడండి, ఇదంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చేసాం, నెట్ అటాచ్ చేసామండి దీనికంతా కూడా. ఈ నెట్ మీద వచ్చేసి మనకి మంచి థ్రెడ్ వర్క్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాగే కింద చూసి మనకి జరీ వర్క్ ఇచ్చామండి. బార్డర్ పైన వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ బార్డర్ కనిపిస్తుంది మనకి, కానీ ఒకటి థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే గోల్డ్ కలర్ లో. ఈ కలర్ కాంబినేషన్ కి ఏంటంటే చాలా రిచ్ గాను చాలా డీసెంట్ గా కూడా మనకి ఉంటుంది. అలాగే పైన మనకు వచ్చిన బార్డర్ లాగా కూడా కింద కూడా బార్డర్ ఇచ్చారు. అవునండి. సారీ మొత్తం చాలా బాగుంది విజయ్ గారు, చాలా రిచ్ గా ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చింది మేడం చూడండి, ఈ విధంగా మనం కాటన్ సిల్క్ స్టైల్లో ఉన్న ఫ్యాబ్రిక్ తో మనం ఇస్తున్నామండి. ఇందులో వచ్చేసి మనం చూడండి బార్డర్ తో మనం ఇస్తున్నాం, కాటన్ సిల్క్ కాన్సెప్ట్. మనకి శారీ అంతా కూడా మంచి షిమ్మర్తో మంచి షైనింగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే బ్లౌజ్ కాడికి వచ్చేటప్పటికల్లా మనం ఒక మనం డల్ చేస్తాం అనమాట. కాటన్ సిల్క్ అంటాం, కాటన్ సిల్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట. ఇది కొద్దిగా డల్ చేసినందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఆ శారీ హైలైట్ అవడానికి అవకాశం ఉంటుంది మేడం. కాటన్ సిల్క్ బాగుంది విజయ్ గారు, కొంచెం అంటే దానికి అది బ్రైట్ గా ఉంది కాబట్టి ఇది డల్ ఫినిష్ వచ్చింది. బార్డర్ కూడా ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3750 రూపీస్ లో మనకు వస్తుందండి. చాలా రీజనబుల్ గా ఉంది, పార్టీ వేర్ కి చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఏ సారీ చూద్దాం. ఈ సారీ చూద్దాం మేడం. ఇది కూడా మనం ఏంటంటే ఒక మల్టీ కలర్ తో కాంబినేషన్ లో తయారు చేసుకున్నటువంటి సారీ అండి. ఇప్పటిదాకా మనం చూసిన డిజైన్స్ అన్ని ఒక డిఫరెంట్ డిజైన్ చూసాం, మంచి పార్టీ వేర్ ఇట్లా ఉన్నాయి. కానీ ఏంటంటే డీసెంట్ గా ఉండాలండి, మాకు కూడా మేము ఇట్లాంటి మంచి హైలైట్ అయ్యేటట్టు కాదు, డీసెంట్గా ఉండాలి, చాలా బాగుండాలి అన్న కాన్సెప్ట్ మీద అడిగే వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసం అని తయారు చేసినటువంటి సారీ. ఇందులో కలర్స్ అన్ని కూడా ఏంటంటే ఎక్కడ బ్రైట్నెస్ అని ఉండదండి, చాలా లైట్ కలర్ కాంబినేషన్స్తో మనం తీసుకున్నాం. ఇందులో కలర్ చూడండి, లైట్ పీచ్, ఆ నుంచి ఆరెంజ్ కలర్, ఆ నుంచి లెమన్ షేడ్, 0 to 100 అని అంటాం మనం కలర్ షేడ్ అనేది. ఇక్కడికి వచ్చేటి కలర్ 0 కలర్, వైట్ కలర్ లాగా కనిపిస్తుంది. ఆ నుంచి షేడ్ వచ్చేటి కలర్ డిఫరెంట్గా మనం 100 షేడ్ వరకు డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేది మనం ఇస్తూ ఉన్నాం అనమాట. ఇది ఇందులో ఇచ్చిన కలర్ షేడ్స్. ఇదంతా మనకి ఏంటంటే ఒక లంగావోని స్టైల్ ఇస్తాం, కానీ లంగావోని అనిపించదండి, ఒక డిజైనర్ స్టైల్లో ఉంటుంది. ఇది మనకి చూస్తే చూడండి, పైన వచ్చే డిజైన్ అంత ఏమైతే ఉందో మనకి ఇది వచ్చి షోల్డర్ మీద వచ్చే బార్డర్స్ అండి. పైన వచ్చేసి ఒక రెడ్ కలర్తో మనకు ఒక పట్టి, సాటిన్ పట్టి లాగా వస్తుంది. దాని కింద వర్క్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో ఇస్తామండి. ఇందులో ఇచ్చిన కలర్స్ కాంబినేషన్స్తోనే మనం ఇస్తున్నాము. పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వర్క్ వస్తుంది. అలాగే స్టోన్స్ వర్క్ కూడా మనం ఇందులో ఇస్తున్నామండి. ఇది మనకి షోల్డర్ వర్క్ కంప్లీట్ మనకి వచ్చేస్తుందండి షోల్డర్ పైన. ఇటువంటి అన్నప్పుడు ఏంటంటే మనం సింగిల్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి క్లాత్ కూడా మనకి ఏంటంటే అంత మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు కాబట్టి సింగిల్ కూడా వేసుకోవచ్చు అండి. సింగిల్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ క్లాత్ ఏమంటారు విజయ్ గారు? ఇది వచ్చి మనకి జార్జెట్ అంటారు. జార్జెట్ లోనే ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. దీని పళ్ళు చూస్తానండి. ఇప్పుడు శారీ అంతా మనం చాలా సింపుల్ గా ఇస్తాం కాబట్టి దీని పళ్ళు అంతా కూడా ఒక చిన్న సింగిల్ లైన్ తో మనం ఇస్తుంటామండి. కంటిన్యూషన్ గా వస్తుంది. అలాగే దీని ఫ్రిల్ డిజైన్ మెయిన్ ఇంత ముందు అనుకున్నాం మనము, చూసేదానికేమో లంగావోని లాగా అనిపిస్తుంది, కానీ మనం ఎక్కడ కలర్ కాంబినేషన్ అనేది చాలా దగ్గర కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి చాలా చక్కగా డీసెంట్ గా ఉంటుందండి. ఇందులో తీసుకుంటే మనం కంప్లీట్ ఇది వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్. షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద దీని కలర్స్, దీనిపైన ఒక ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. ఆ ప్రింట్ కూడా మనకి కనబడినట్టు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. షిఫాన్ జార్జెట్ రెండు మిక్స్ చేసేసారు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది. అవునండి. ఇది వచ్చేసి మనకి ఫ్రిల్ మొత్తం కూడా మనకి ఈ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది మనకు వస్తుందండి. ఇందులో చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. పైన మనం ఇంతకుముందు షోరూమ్ మీద ఎలాంటి వర్క్ అయితే ఇచ్చామో అదే వర్క్ ఇక్కడ ఒక 10 ఇంచెస్ లాగా కూడా మనకు వస్తుందండి. ఫ్రిల్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుందండి. ఇది సారీ చాలా చక్కగా ఉంది విజయ్ గారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి, మనం జూట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము, గోల్డ్ జూట్ అన్నమాట. చాలా బాగుంది. ఇందులో కలర్స్ అన్ని కూడా మనం తీసుకుంటే మేడం ఎక్కడ కూడా మనం హార్డ్ కలర్స్ అనేది ఇవ్వకుండా లైట్ కలర్స్ మీద మంచి డిజైనర్ వేర్ ఎవరైనా కట్టుకోవచ్చు. ఇటువంటి సారీస్ అనేది డీసెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా యంగ్స్టర్స్ కట్టుకోవచ్చు, అలా అని 30-40 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంది సారీ కట్టుకోవచ్చు. అవునండి. అలాగే సింపుల్ గా అంటే చిన్న చిన్న పార్టీస్ కి కూడా బాగానే ఉంటుంది విజయ్ గారు ఈ సారీ. ఈ ప్రైస్ ఎంత ఉంది? ఈ సారీ ప్రైస్ మనకి 3500 రూపీస్ లో మనకు వస్తుంది ఈ సారీ కాస్ట్. ఇవాల్టి సఖీ ఫ్యాషన్ లో చాలా చక్కటి డిజైన్స్ మా సకులకు పరిచయం చేశారు విజయ్ గారు. ధన్యవాదాలు. వెల్కమ్ మేడం. మన కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ మన విజయాల్లో ఆనందాల్లోనూ నిరంతరం మన పక్కనుండే మంచి మిత్రుడు ఎవరంటే తడుముకోకుండా చెప్పవచ్చు మంచి పుస్తకం అని. ఒక మంచి పుస్తకం గురువులా పాఠాలు నేర్పుతుంది, ఒక మిత్రునిలా తోడుంటుంది, మెదడుకు వ్యాయామాన్ని ఇస్తుంది, ఆలోచనలకు పదును పెడుతుంది, కొత్త భావాలను పలికిస్తుంది, సృజనాత్మకతను వెలికి తీస్తుంది,
ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తుంది, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అందిస్తుంది, మానవత్వాన్ని వికసింపచేస్తుంది, జీవిత పరమార్థం తెలియచేస్తుంది, జీవితాన్ని ఆనందమయంగా మారుస్తుంది. అంత గొప్ప శక్తి పుస్తకానికి ఉంది. మనం కంప్యూటర్ ప్రపంచంలో మునిగి తేలుతున్న పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఉందని సత్యాన్ని మెల్లగా అందరూ తెలుసుకుంటున్నారు. నిజంగా ఇది శుభపరిణామమే కదండి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.